తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ గండిపేటలో ప్రభుత్వ భూముల కబ్జాకు యత్నించిన కేసులో తమిళనాడులోని కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు బ్రహ్మనాయుడిని అరెస్టు చేశారు. అనంతరం కాంచీపురం కోర్టులో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్ కు తీసుకువెళ్తున్నారు. భూ అక్రమాల వ్యవహారంపై కేసు నమోదైనప్పటి నుంచి బొల్లా పరారీలోనే ఉన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. భూ అక్రమాలపై కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న బ్రహ్మనాయుడిని కాంచీపురంలో పట్టుకున్నారు. అనంతరం అక్కడే కోర్టులో ప్రవేశపెట్టారు. ఆపై ట్రాన్సిట్ వారెంట్పై కాంచీపురం నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. గండిపేట సర్వే నంబర్ 18లోని 9.10 ఎకరాల ప్రభుత్వ భూమిని ఫేక్ జీవోలతో రెగ్యులరైజ్ చేసేందుకు బొల్లా ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. అందుకు అవసరమైన నకిలీ జీవోలు, తప్పుడు రెవెన్యూ రికార్డులు తయారీకి బ్రహ్మనాయుడు 12 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. నిమ్మల దశరథ్ కుటుంబ సభ్యులకు 4 కోట్లు, మరో నిందితుడు రాధాకృష్ణకు 4 కోట్లు, ఇతరులకు ఇంకో 4 కోట్ల రూపాయలు చెల్లించినట్లు నిర్ధారించారు. బొల్లా బ్రహ్మనాయుడు బ్యాచ్ కాజేయాలనుకున్న భూముల విలువ 1000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ కేసులో నిమ్మల దశరథ్ కుటుంబ సభ్యులతో పాటు రాధాకృష్ణ, డ్రైవర్ ప్రవీణ్ కుమార్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. భూ అక్రమాల కేసులో ముందస్తు బెయిల్ కోసం బ్రహ్మనాయుడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు విచారణను వాయిదా వేసింది. కోకాపేట నియో పోలీసులో కొంతకాలం క్రితం ఎకరా 100 కోట్లకు అమ్ముడుపోయింది. ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న గండిపేట సర్వే నంబర్ 18లో తెలంగాణ ప్రభుత్వానికి 104 ఎకరాల 25 గుంటల భూమి ఉంది. 1954-55 రికార్డుల ప్రకారం పోరంబోకు కంచిగా ఇది నమోదైంది. ఆ భూమిపై కన్నేసిన నిందితులు కొట్టేసేందుకు పక్కాగా ప్లాన్ చేశారు. ఆ సర్వే నెంబర్లోని కొంత భూమిని తెలంగాణ ప్రభుత్వం 5గురికి ఇచ్చిందంటూ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేశారు. శేర్లింగంపల్లి డీసీపీ ఈ విషయాన్ని ధృవీకరించారు. ఈ వ్యవహారంపై గండిపేట మండల తహసీల్దార్ గత నెల 23న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో నిందితుల ఇళ్లలో సోదాలు చేశారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్రను గుర్తించినట్లు డీసీపీ తెలిపారు. బొల్లా బ్యాచ్ కబ్జా చేయాలనుకున్న గండిపేటలోని భూమి విలువ కనీసం 1000 కోట్లకు పైగానే ఉంటుందన్నారు. నకిలీ జీవోలతో 9 ఎకరాల భూ కబ్జా ప్లాన్ విజయవంతమైతే పక్కనే ఉన్న మరింత భూమిని చెరబట్టేందుకు బ్రహ్మనాయుడు బ్యాచ్ కుట్ర పన్నినట్లు సైబరాబాద్ పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, నకిలీ పత్రాల తయారీ, ప్రభుత్వ అధికారుల సంతకాల దుర్వినియోగంతో పాటు కుట్రలో పాల్గొన్న ఇతర వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.